హాయ్ అండి. ఇవాళ వంకాయ పచ్చడి చూపిస్తాను రండి. ఇక ఫస్ట్ నూనె పెట్టాను. కొంచెం ధనియాలు వేసాను. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 4 మెంతి గింజలు. శనగపప్పు, మినప్పప్పు, మెంతి గింజలు, ధనియాలు ముందే వేసాను, జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా వేసాను. శనగపప్పు, మినపప్పు, పల్లీలు కొంచెం ఫస్ట్ పల్లీలు వేసాను కదా, పల్లీలు ముందు పచ్చిగా వేసి పచ్చి లేకుండా వేసాను. ఈ పోపు అంతా వేసి ఇక సన్నంగా వంకాయ కడిగేసి ఉప్పులో తరిగి పడేసి అప్పుడు ఈ పోపు వేసాక అందులో వేసేయండి. ఇది కొంచెం బాగా వేగాలి. వంకాయ వేగాక ఒక 2 టమాటాలు తరిగాను. ఇగో ఇది కూడా వేసి బాగా వేయించాలి. వేసి ఉప్పు, పసుపు ఇందులో వేయాలి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాలి. ఇగో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేయాలి. సింపుల్గా పచ్చడి చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టండి ఒక 10 నిమిషాలు. వంకాయ టమాటా తొందరగా మగ్గుతుంది. ఇది వేగిన తర్వాత చింతపండు శుభ్రంగా కడిగేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టాను. ఈ పచ్చడి చేసి అరగంట ఆగాక తింటే చాలా బాగుంటుంది. ఆ పులుపు అంతా వంకాయలో తగులుతుంది. చూడండి దగ్గరగా మగ్గింది. ఇప్పుడు కొత్తిమీర సరిపడా తరిగేసాను. కడిగేసి శుభ్రంగా సన్నంగా తరిగి కొత్తిమీర బాగా కలిపి మగ్గించాలి. ఇంకొక 10 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుంది. కొత్తిమీర, టమాటా, వంకాయ మెత్తగా అయిపోవాలి. దగ్గరగా వచ్చిన దాకా మగ్గించాలి. చూసారు కదా, ఇంకొక 10 నిమిషాలు పెడదాం. చూడండి దగ్గరగా. ఇగో ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను కదా, ఇగో ఇప్పుడు వేసేద్దాం. వేసి శుభ్రంగా కొంచెం మూత పెడదాం. ఈ వంకాయ టమాటా అన్నీ మెత్తగా అయిపోవాలి. మూత పెట్టి చూడండి నీరంతా ఎగిరిపోయింది. దగ్గరగా వచ్చింది కదా, ఇలా దగ్గరగా రావాలి. నీరు ఉండకూడదు. ఇగో చూడండి చల్లారిగా ఇలా రుబ్బేసాను. రుబ్బేసాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ పోపు ఇగో ఇందులో పోపు కలిపాను. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి వంకాయ పచ్చడి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూశారు కదా.